హలో హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ బ్యూటిఫుల్ షో. ఓయ్ ఫ్రెండ్, ఎస్, లైఫ్లో నిజంగా ప్రతి ఒక్కడికి ఒక ప్రాణ స్నేహితుడు ఉండాలి. మనం అన్నీ షేర్ చేసుకోవడానికి, వాడితో తిరగడానికి, మనకి బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, ఎలాంటిది ఏమొచ్చినా వాడితో ఉండి మనం కూడా వెళ్తే నాకు కిక్ ఉంటుంది. సో ఎనీహౌ, ఈరోజు నా ఫ్రెండ్స్ చాలామంది కాల్ చేస్తారు కదా, మరి నా ఫ్రెండ్స్తో కూడా నేను మాట్లాడతాను. డార్లింగ్స్ కాల్ చేసేయండి, అమ్మాయిలు అయితే ఫ్రెండ్సే, మీరు కూడా కాల్ చేసేయండి, కబుర్లు చెప్పుకుని మాట్లాడుకుందాం. మన షోలో ఫస్ట్ కాలర్. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? నేహ. ఏహా? ఆ, ఏహా? నేహ నేహ నేహ. ఆహా, నేహా, ఆ, నువ్వు నాకు మొన్న ఊహల్లోకి వచ్చావు. సరే నేహా, ఎక్కడి నుంచి? పట్టంపాడు చేబ్రోల్ దగ్గర. చేబ్రోల్ దగ్గర. ఆ, ఏం చేస్తుంటావు నేహా? మీతో ఆ? మీతో మాట్లాడుతున్నా. చా, నాతో మాట్లాడుతున్నావు, చేతిలో ఫోన్ ఉంది, టీవీ పెట్టుకున్నావు, ఇవి కాదు, నార్మల్గా చదువుకుంటున్నావా, జాబా? చదువుకుంటున్నా. చదువుకుంటున్నావా? ఏ క్లాస్? ఎల్కేజీయా, యూకేజీయా? ఫోర్త్. ఫోర్త్ క్లాస్. నేహా, ఆ, అయితే నీ కాల్ మమ్మీ కానీ డాడీ కానీ చేసి ఇచ్చుంటారు. కాదు, నేనే చేసా. నువ్వే చేసావు. ఆ, ఎందుకని? మరిరా. ఓకే నేహా, ఇప్పుడు స్కూల్కి వెళ్తావు కదా నువ్వు, ఆ, స్కూల్లో నీతో పాటు మన గ్యాంగ్ ఉంటారు కదా, నీ ఫ్రెండ్స్, ఆ, నీతో పాటు బాగా అల్లరి చేసే అమ్మాయి ఎవరు చెప్పు? రుచిత. అది గొక్క తిప్పకుండా అంత ఫాస్ట్గా చెప్పావంటే నీతో పాటు అన్నాను కాబట్టి నువ్వు కూడా అల్లరి చేస్తున్నావు. ఆ, ఆ, ఏం చేస్తారు మీరిద్దరూ కలిసి అల్లరంటే? మాట్లాడుకుంటూ. మాట్లాడుకోవడం అల్లరి కాదు కదా, అంటే పక్క వాళ్ళని కెలకడం అలాంటి పనులు చేయు. అలాంటి పనులు చేయరు. ఆహా, ఇద్దరు కలిసి డాన్స్ చేశారా? డాన్స్ చేస్తాం. ఏ పాటకి? క్రిస్మస్ కి చేసాము. క్రిస్మస్కి చేశారు. ఆ, ఎవరు, నువ్వు ఎక్కువ నేర్పించావా లేదా నీ ఫ్రెండ్ ఎక్కువ నేర్పించిందా డాన్స్? మేడం నేర్పించారు. మేడమా? నీకు వచ్చు కదా డాన్స్? వచ్చు. ఓకే, అయితే నువ్వు కూడా నాకు డాన్స్ నేర్పించాలి. మరి ఆ, నువ్వు కూడా నాకు డాన్స్ నేర్పించాలి. నేహా, ఆ, టీవీ ఎవరెవరు చూస్తున్నారు చెప్పు ఇంట్లో? మా నానమ్మ. నానమ్మ. నానమ్మ పేరు? ఆ, నానమ్మ పేరేంటి? కృష్ణవేణి. వావ్, కృష్ణవేణి. ఆ, నీలపూరు గాజుల నిల్చుంది కృష్ణవేణి. ఈ పాట తెలుసా నీకు? తెలీదు. ఇగో ఈ పాట శ్రీకాంత్ గారిది. ఈ పాటకి డాన్స్ చేయను. హలో, ఆ, అందులో మీ నాన్నమ్మ పేరు వస్తుంది కృష్ణవేణి అని. ఆ, నాన్నమ్మతో అలా అలా నాన్నమ్మతో నువ్వు కలిసి డాన్స్ చేయండి. నానమ్మ పెద్ద వయసు. పెద్ద వయసు అయితే నడుస్తారు కదా. నడుస్తున్నాడు. డాన్స్ ఎలా చేయగలరు? డాన్స్ అంటే ఇగో ఇట్లా అని చెప్పి ఓన్లీ నడుము ఇట్లా 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 అన్నం అంతే. అబ్బా. అబ్బా, సరే. కృష్ణవేణి, నువ్వు ఫోర్త్ క్లాస్ అంటే మూడో తరగతే కదా? కాదు, ఆ, హౌస్ వైఫ్. ఫోర్త్ క్లాస్ అంటే నువ్వు ఎన్నో తరగతి? మూడో తరగతే కదా తెలుగులో? కాదు, ఫోర్త్ క్లాస్. అదేరా అంటే తెలుగు. 4వ తరగతి. వెరీ గుడ్. ఇంగ్లీష్ మీడియమా నువ్వు? ఆ, ఎస్, సూపర్. సరే కృష్ణవేణి, ఇవాళ స్కూల్కి పోలే? వెళ్ళలేదు. ఓకే, మీ టీచర్ పేరేంటి? ప్రిన్సిపల్ పేరా? ఆ, తెలీదు. తెలీదా? వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ పేరైతే తెలుసు. ఏంటి? దేవా సిస్టర్. దేవా సిస్టర్. ఓకే, సరే నేహా,
ఒక పాట పాడతావా? ఆహా, వద్దు. ఒక రైమ్ చెప్తావా? గుర్తురావు. సరే, పోనీ ఎస్ ఆర్ నో చెప్తావా నేను అడిగిన క్వశ్చన్స్కి? ఆ, డాడీ ఎప్పుడైనా ఇంట్లో వంట చేశారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. చేశారు. ఎస్ అనాలి అంతే. ఎస్. ఓకే. డాడీ ఇప్పుడు మమ్మీ ఇంట్లో పని చేసి మమ్మీకి కాళ్ళు నొప్పులు వస్తాయి కదా, డాడీ ఎప్పుడైనా ప్రేమగా మమ్మీకి కాళ్ళు నొక్కారా? ఎస్. వెరీ గుడ్. మీ డాడీకి మేము ఆస్కార్ అవార్డు పంపిస్తామని చెప్పు, సరేనా? నిజంగా నిజంగా ఆస్కార్ వస్తుంది చూడు సాయంత్రం. డాడీ రాగానే చెప్పు, డాడీ ఇలా ఒక అంకుల్కి ఇచ్చి. హైదరాబాద్ లో మా డాడీ. మీ డాడీ అయితే ఓకే, మీకు పంపిస్తాం. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వస్తుంది ఆస్కార్. ఓకే నేహా, బాయ్. బాయ్. నెక్స్ట్ కాలర్. హలో. హలో, పిల్లలు అలా నిజాలు చెప్పేస్తారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఆయన గుడ్ మార్నింగ్ అండి. ఫ్రెండ్ పేరేంటి? రాజు అండి. మీ పేరు రాజు. రాజు గారు ఎంక మూలిక రాజు అండి. ఏంటండి? మూలిక అండి, ఎంక మూలిక. మౌనిక గారు వేరే షూట్లో బిజీగా ఉన్నారండి, పంపించు. పిలవనా? అదే అండి, ఈ రోజు ఊవంతా ఊ అనేది అయిపోతాను. మీరు బాగుంది, ఎంక బాగుంది. అవునండి. మీది లైఫ్ నేను చూస్తున్నామండి, డైలీ చూస్తున్నామండి. థ్యాంక్స్ అండి. గోల గోల లైఫ్ వస్తుందండి. గోల గోల 9:30 to 10, అవునండి. 8:30 to 9. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అవునండి. అవునండి. మీరు ఊవంతా ఊ అనేది అయిపోతాను. అది ఏంటి రాజు గారు? పట్టి లైఫ్ పట్టాయండి మీరు. లేదండి, ఈ రోజు చేశారండి. రేపటి నుంచి మళ్ళీ వేరే వర్క్స్ ఉంటాయండి నాకు. సరే అండి. రాజు గారు. హాయ్. హాయ్. రాణి గారు ఏం చేస్తున్నారు? This call is now being recorded. రాణిగారు ఏం చేస్తారండి? అంటే మీ రాణి గారి పేరేంటంటున్నా? ఇండ్లుజా అండి. హిందూజా, సింధూజా. ఇండ్లుజ. అవునండి. అవును. హిందూనా? అవునండి. మగధీరా సినిమాలో హిందూ అని పిలుస్తారు రామ్ చరణ్ గారు. అవునండి. రామ్ చరణ్ గారు హిందూ అని పిలుస్తారు. అవునండి. అప్పుడు హిందూని అలా పట్టుకోగానే మీకు మగధీరలో లాగా అంతేనా? అవునండి. అవునండి. సరే అండి, ఇందుకోసమైనా పాట పాడతావు మరి? అవునండి. మా ఊర్లో కరెంట్ పోయిందండి. ఇప్పుడైనా జస్ట్ తిన్నట్టు పోయిందండి కరెంటు. కరెంట్ పోయిందా? అవునండి. టీవీ చూద్దాం అనుకున్నామండి. టీవీ అనుకున్నాను, ఇలా బయట కూర్చొని మీకు ఫోన్ మీ చేశాను. ప్రెసిడెంట్ గారి నెంబర్ పంపి నాకు, మీ ఊరు ప్రెసిడెంట్తో మాట్లాడతాను నేను. మన 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 టీవీ ఛానల్ ఎక్కడ వస్తుందో అక్కడ కరెంట్ పోకుండా చేద్దాం. అవునండి. పట్టి ఓటాను కదండి ఇప్పుడు మీ రైతుది. ఏంటండి? ఓయ్ ఫ్రెండ్ అండి. అవునండి. నెక్స్ట్ ఊ అంటే ఊ అనేది అయిపోతుందండి. అవునండి. నెక్స్ట్ ఊ అంటావా, ఊ అంటావా, ఊ అంటావా, అదే. అదే ఈవినింగ్ 5:30కి ఏదైపోతుందండి ఈవినింగ్. హ్యాపీగా జాలీగా అండి. అవునండి. అవును. అవునండి. మీరు చాలా బాగా ఫాలో అవుతున్నారు. ఏంటండి? కానీ అన్ని నాతో చెప్పిస్తున్నారు. మీరు చాలా బాగా ఫాలో అవుతున్నారు అంటున్నా మా లైవ్స్. అవునండి. ప్రతి లైఫ్ చూస్తున్నామండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి రాజు గారు. అండ్ మీ లైఫ్లో కూడా ఎవరైనా ఫ్రెండ్కి ఏదైనా చెప్పాలనుకుంటే ఈ ఫ్రెండ్ షో కాల్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ కాలర్. హలో. 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 హాయ్. హాయ్. హాయ్ బబ్లు. బబ్లు. రఘువా? సారీ రఘు, బబ్లు అనుకున్నా. రఘు చెప్పండి బ్రో. చెప్పు, ఏదో అడుగుతున్నావు చెప్పు. సాంగ్ చెప్తారా బ్రో? ఏంటిది? సాంగ్ ఏ సాంగ్ కావాలి? ఫిదా మూవీలోకి వెళ్ళి. ఏ మూవీ? ఫిదా. ఫిదా మూవీ నుంచి సాంగ్ కావాలా? సరే, ఖచ్చితంగా ఇస్తాం రఘు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రఘు. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. వన్ మోర్ కాలర్ అడుగున్నారు, మాట్లాడదాం. హలో. 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 హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి గుడ్ మార్నింగ్ చెప్తూనే నవ్వుతున్నారు? అంటే అంటే నవ్వుతూ పడేద్దామని
పడేద్దామన్నా నన్ను? అయ్యో అలాగేనండి. ఎస్. మీ పేరు? సంధ్య. సంధ్య. ఏం చేస్తుంటారు సంధ్య గారు? హౌస్ వైఫ్. ఓకే. ఏంటో అండి, ముందు అన్నీ మాట్లాడేస్తాను, తర్వాత హౌస్ వైఫ్ అనగానే ఓకే. సంధ్య గారు అండి. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్. హైదరాబాద్. హైదరాబాద్ అంటే చాలా ఉంది. హైదరాబాద్ అంటే ఎర్రగడ్డ ఉంది, మాదాపూర్ ఉంది. ఎక్కడ? ఆరంగల్. ఆరంగర్. ఆరంగర్లో ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది కదా మెయిన్ రోడ్ మీద. అంటే ఆరంగల్ నుంచి ఉప్పర్పల్లి. ఏంటి? ఆరంగల్ నుంచి ఉప్పర్పల్లి. ఓకే, డన్. గుడికి వెళ్తూ ఉంటారా మీరు వారంలో ఒకసారైనా? వెళ్ళారు. ఓకే, ఎందుకంటే ఇంట్లోనే మీ భర్త దేవుళ్ళ ఉన్నప్పుడు ఇంకా గుడికి ఎందుకు అంటారు కదా. అలాగే లేదండి. అలా ఏం లేదు. సరే, మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ఇంట్లో వంట చేయడం. టీవీ చూస్తున్నాను. సరే సంధ్య గారు, బేసిక్గా ఫ్రెండ్స్లో ఒక గ్యాంగ్లో ఒకడు ఉంటాడు. అంటే ట్రిప్ అంతా అనుకుంటారు ట్రిప్కి వెళ్దామని, బట్ లాస్ట్ టైంలో వాడు హ్యాండ్ ఇస్తాడు. అలా మీ లైఫ్లో కూడా మీ వారు సినిమాకి వెళ్దామని, ఎక్కడికైనా బయటకు వెళ్దామని, ఎప్పుడైనా బిజీగా ఉన్నాను ఈరోజు అవ్వదులే అని అన్నారా? చాలా. చాలాసార్లు. మళ్ళీ మాడిపోయిన గాయాన్ని నేను మళ్ళీ బయటకు ఇస్తున్నట్టు. ఓకే, అప్పుడు మీరేం చెప్పారు మరి? మీ రియాక్షన్స్ ఏంటి? ఆ? మంచిగా రెడీ అయ్యి ఇంట్లో ఉంటే తీసుకెళ్ళకపోతే బాధ ఉండదా? బాధ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీ నోట్లో నుంచి వచ్చే డైలాగ్స్ ఎలా ఉంటాయి అవి చెప్పండి అంటున్నా. అయ్యో బాగుండదండి చెప్తే. అవి చెప్తే బాగోదా? బాగోదు. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మీలో కాంచన, చంద్రముఖి, అరుంధతి వీళ్ళందరూ బయటకు వస్తారేమో. సరేండి. వస్తారు. మీలోనే కాదు, అందరిలో వస్తారు. సరే అండి, ఏమైనా చెప్పాలా మా షో తరపు నుంచి? ఆంధ్రుడు సినిమా నుంచి సాంగ్. ఆంధ్రుడు సినిమా నుంచి ఏ పాట? ఒకసారి ప్రేమించాక ఒకసారి మనిపించాక మరి పెంచురానే రాదమ్మా. నెక్స్ట్ పాడండి. బాగా పాడుతున్నారు, పాడండి. నాకు రాదండి. ఓసారి ప్రేమించాక ఓసారి. ఓకే, కుదిరితే ట్రై చేస్తాం. డెఫినెట్లీ మేము ట్రై చేయాలి, మీకు ఆ పాట వేయాలి అని అనుకుంటాం. బట్ అయితే మాత్రం ఖచ్చితంగా వేస్తాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. బాయ్. హలో. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? జాను. జాను. ఇన్ని రోజులు ఏమైపోయావు జాను? దాక్కున్నాను. అలిగావా? దాక్కున్నావా? అవును. ఎక్కడ దాక్కున్నావు? ఖమ్మంలో దాక్కున్నావా? అవును. కిడ్నాప్ చేశారా? నువ్వే దాక్కున్నావా? మీరేదనుకుంటారు. నేను ఏదనుకుంటే అదే. అయితే నువ్వే ఎవరినైనా కిడ్నాప్ చేయాలి, కానీ నిన్నెవడు కిడ్నాప్ చేస్తాడు రా బాయ్? చెప్పారు అంతే, నాకు తెలిసిపోతుంది అంతే. జానువా మజాకన్నా? జాను, మొన్న నాకు జ్వరం వచ్చింది. ఎందుకంటే వారానికి ఒకసారైనా నీతో మాట్లాడకపోతే నాకు అలా జ్వరం వస్తుంది. పెద్ద డైలాగ్ వేసా కదా? అవును. పర్లేదు, ఎప్పటికైనా పనికి వస్తుంది, దాచుకుందాం. సరే జాను, కాల్ చేసావంటే ఏదో ఇష్యూ ఉంటుంది. కమాన్ చెప్పు. ఏం లేదు, జస్ట్ లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది చూద్దామని కాల్ చేసా. చూసి ప్రేక్షకులకి నీ గొంతుని వినిపిద్దామని కాల్ చేసావా? జాను, టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఓకే. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నావా? I have arranged marriage is the best choice. Okay. Why? Parents చూస్తారు కదా, లవ్ మ్యారేజ్ అంటే no, I don't like it. Yes, very good.
వద్దు అసలు అమ్మాయిలు లవ్ చేయకూడదు, పేరెంట్స్ చూసిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుంది, అంతే కదా? అవును. ఎస్, నువ్వెవరిని లవ్ చేయలేదు కదా? నో, ఐ డోంట్ లైక్ ఇట్ లవ్. నాకు లవ్ అంటే నచ్చదు. సూపర్, వెరీ గుడ్. పెళ్ళైన తర్వాత హస్బెండ్ని లవ్ చేయి, ఓకేనా? అప్పుడు కూడా లవ్ అంటే నచ్చదని అనమాక, హస్బెండ్ని లవ్ చేయాలి. అవును, అలా అనకూడదు. ఆ, ఆ, ఎలా అనాలి చెప్పు ఫాస్ట్గా. మీకు నచ్చినట్లు అనండి. ఏంటి? మీరు ఎలా అంటే అలా అనండి. నేను ఎలా అంటే అదేంటి అలా అనకూడదు అన్నారు, నేను ఎలా అంటే అలా అనాలంటున్నారు. బట్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నాకేం అర్థం అవ్వట్లేదు. జాను, హలో. ఓకే. ఎస్, మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ అందరు కలిసి ఏదైనా ట్రిప్కి వెళ్ళారా? వెళ్ళాం. ఎక్కడికి? బాపట్ల. ఏంటిది? బాపట్ల. బాపట్ల? ఏ బాపట్ల బీచ్? ఎస్ ఎస్ ఎస్. ఏం చేశారు వెళ్ళి అక్కడికి? ఎంజాయ్. ఏం చేస్తారా? ఎంజాయ్ చేస్తారు, బీచ్ చూస్తారు, ఇంకా కుదిరితే చేపలు పట్టుకుంటారు, అదే అంతే కదా? ఓకే. అంతే అంతే. అంతే, అయిపోయా. మీ ఫ్రెండ్స్తో గొడవలు ఎప్పుడైనా అయినాయా నీకు? మీ ఫ్రెండ్స్తో గొడవలు అయినాయా అంటున్నా. నో నో, లేదు. నువ్వు అసలు గొడవలు పడవు కదా? పడను. ప్రతి ఒక్కరికి జాను లాంటి ఫ్రెండ్ ఉండాలి. డీసెంట్ ఐ యామ్. ఓ, ఏంటి డీసెంటా? మీ పేరేంటి? నా పేరా? వావ్, ఓకే, నా పేరు అప్పారావు. నైస్ నేమ్. థ్యాంక్ యూ ఓకే. జాను. ఓకే జాను, ఓకే. బాయ్ బాయ్ జాను, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇప్పుడైతే వన్ మోర్ కాలర్. హలో హలో హలో. యా, కాల్ అలా 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 మిస్ అయిపోయింది. యాక్చువల్ నా పేరు ఏంటంటే అప్పారావు అని చెప్పాను. నా పేరు బాలు, ఓకేనా? నా పేరు తెలుసు అనుకున్నా ఇప్పుడు దాకా నువ్వు నాతో మాట్లాడుతున్నావు అంటే. నా పేరు కూడా తెలీదా జాను నీకు? ఓకే. అండ్ ఈరోజు ఇది ఓయ్ ఫ్రెండ్లో ఫ్రెండ్స్ గురించి. రేపు మళ్ళీ ఓయ్ ఫ్రెండ్లో కలుద్దాం, ఫ్రెండ్స్ టాపిక్ మాట్లాడుకుందాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యాంకర్ బాలు తాల్లా. జై హింద్.